అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమరబుల్గా చేసినందుకు ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచం గ్లోబ్ చుట్టూ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ. మీ ప్రేమ నేను మాటల్లో చెప్పలేను. మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీసి మీకు ఆనందాన్ని ఇచ్చి దాంట్లో మళ్ళీ నా కృతజ్ఞతను మీకు తెలియజేసుకుంటాను. అంతకుమించి నేనేం చేయలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పటి వరకు నా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ అందరూ నా గురించి చాలా మంచి మాటలు చెప్పారు. బట్ నేను అనేవాడిని ఈరోజు ఈ సినిమా చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఒక మెగా గిఫ్ట్ ఇచ్చినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మొదలెడతాను నేను. ఎందుకంటే టెక్నీషియన్స్ అందరి గురించి ప్రీ రిలీజ్లో నేను మాట్లాడేశాను. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మా చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. నేను ఈ కథ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ప్రతి స్క్రిప్ట్ ఒక 2.5 months to 3.5 months పడుతుంది. నేను వైజాగ్ వెళ్ళి కూర్చొని, చాలామందికి తెలుసు, అక్కడ ఒక 2.5 నుంచి 3 months పడుతుంది ఒక కథ. విత్ డైలాగ్ వెర్షన్ అంటే 3.5 months పడుతుంది. చాలా సర్ప్రైజింగ్ థింగ్, చాలా షాకింగ్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 15 రోజులు, సెకండ్ హాఫ్ 10 రోజులు, అంటే 25 daysలో ఫినిష్ చేసినటువంటి స్క్రిప్ట్ ఇది. ఫాస్టెస్ట్ స్క్రిప్ట్ నా కెరియర్లో నేను చేసిన స్క్రిప్ట్ ఇది. దానికి ఎందుకు ఇంత ఫాస్ట్గా అయింది అని మీరు అనుకుంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. రాసేటప్పుడు చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఎలా రాయాలి, ఎలా మొదలెట్టాలి, ఎలా మూమెంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా ఈ సినిమాని కంక్లూడ్ చేయాలి, ఇలా అని అనుకుంటే దానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది చిరంజీవి గారే. కాసేపు చిరంజీవి గారు అనకుండా ఒక సగటు ప్రేక్షకుడుగా, సగటు అభిమానిగా ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అలా మాట్లాడుకుంటే, డైలాగ్ని చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేట్ చేసింది చిరంజీవి. ఒక బాధని, ఒక ఎమోషన్ని, కంటి నుండి నీళ్లు బయటికి రాకుండా ఆర్ద్రతతో మన అందరినీ ఏడిపించగలగాలంటే చిరంజీవి. ఒక డ్యాన్స్ని అలవోకగా గ్రేస్తో, మూమెంట్స్తో, డ్యాన్స్ అంటే ఇలా కదా చేయాలని చెప్పాలంటే చిరంజీవి. 100 మంది ఎదురుగా ఫైటర్స్ నుంచి ఉంటే చాలా యాటిట్యూడ్తో నుంచుని ఒక చిన్న సిగరెట్ వెలిగించాలంటే, ఒక బాసిజం చూపించాలంటే చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా, అందంగా, తన మార్క్తో, తన స్టైల్తో, తన ఓన్ చేసుకొని ఒక స్పెషల్ యాక్టింగ్ లాగా మనందరికీ ప్రజెంట్ చేసిన వ్యక్తి చిరంజీవి. సో అలాంటి ఒక చిరంజీవి గారికి ఒక కథ రాయాలంటే ఒక పెన్ను మొదలెడితే ఈ డాట్స్ అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోయాను నేను, అంతే. ఈ డాట్స్ ఆయనకున్న స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆయన మనల్ని కొన్ని దశాబ్దాలుగా మనల్ని ఎలా ఎగ్జైట్ చేశాడో, అలా ఎగ్జైట్ చేసిన డాట్స్ కలుపుకుంటూ వెళ్ళాను నేను, అంతే. అందుకే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఒక ఇంట్రడక్షన్ సీన్ రాయాలన్నా, లేకపోతే ఒక పిల్లలతో ఒక ఆర్ద్రతకు ఒక సన్నివేశం రాయాలన్నా, ఒక వైఫ్ మామగారి మధ్యలో చాలా చలాకీగా నిలబడి, ఒక యాటిట్యూడ్తో నిలబడి, ఒక స్వాగ్తో నిలబడి చేయాలన్నా, ఒక విలన్స్ ముందు ఒక యాటిట్యూడ్తో నిలబడాలన్నా, ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో నాకు రాయటానికి నాకు ఈజీగా క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు. అందుకే నేను ఆ క్రెడిట్ నేను చిరంజీవి గారికి ఇవ్వదలుచుకున్నాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఈరోజు దేశం నలుమూల, ప్రపంచం నలుమూల ఉన్న మెగా అభిమానులు అందరూ ఆయనతో పాటు, మెగా అభిమానులతో పాటు చిరంజీవి గారిని ఒక నటుడుగా అభిమానించే సగటు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు అందరినీ ఇచ్చిన ఒక మ్యాజిక్ ఈ సినిమాలో అడుగడుగున నాకు ప్రజెంట్ చేసే అవకాశం కల్పించారు చిరంజీవి గారు. వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక మెగా ఫ్యాన్స్ అయితే నేను కనపడితే నన్ను లాక్కెళ్ళి, కొంతమంది అయితే ముద్దు పెట్టేద్దామని చూస్తారు. అంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ప్రతి చోట వాళ్ళు చూపిస్తున్న అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది అంతా కుదిరిందంటే దానికి కారణం చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ చిరంజీవి సార్. నేనేదో ఒక టైమింగ్ అనుకొని, నేనేదో కొన్ని డైలాగులు అనుకొని ఏదేదో రాసేసుకొని వచ్చి, సార్ నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అంటే 150 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతోమంది దిగ్దర్శకులతో పనిచేసిన చిరంజీవి గారు ఈరోజు ఆయన పక్కన అందరూ బచ్చాగాళ్ళే. మా టీంలో అందరూ ఆయన చూస్తూ పెరుగుతూ వచ్చిన అందరూ ఇంత బచ్చాగాళ్ళం ఆయన సినిమాలు చూసేస్తుంటే, ఇంత పిల్ల బచ్చాలందరూ ఆయన పక్కన ఉన్నా కూడా
స్టిల్ ఆయన కూడా మాతో కలిసిపోయి ఒక నార్మల్ మనిషిలాగా, ఒక నార్మల్ ఆర్టిస్ట్గా ప్రతి ఒక్కరికి ఆ స్పేస్ ఇస్తూ ఆయన ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేస్తూ మా అందరి వెనకుండి నడిపించిన శంకరుడు మా శంకర్ వరప్రసాద్ గారు, మా చిరంజీవి గారు. నన్ను ముద్దుగా విసు గారు అని పిలుస్తుంటారు, విశ్వం గారు అని పిలుస్తుంటారు. ఎందుకంటే కొద్దిగా చాదస్తంతో ఒక 2-3 టేకులు ఎక్కువ అడిగితే, అబ్బా నువ్వు విశ్వనాథ్ గారిలా పనిచేస్తున్నావయ్యా బాబు విశ్వం గారు ఇలా రండి అని చెప్పి చాలా సరదాగా ముద్దుగా పిలిచేవాళ్ళు. సో మాకు పనిచేసిన 85 రోజులు హర్ష గారికి బాగా తెలుసు, త్రూ అవుట్ ఉన్నారు. సో 85 రోజులు ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ మెమరీ. మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది. సక్సెస్ఫుల్ ఈవెంట్కి కొద్దిగా దాచుకుందాం, సక్సెస్ ఈవెంట్కి. సో ఇది ప్రస్తుతానికి చిరంజీవి గారి గురించి నాకు మనసులో ఉన్న ఒక ఫీలింగ్ మీకు ముందు పెట్టాలనిపించింది. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా పనిచేసిన మా సాహు గారపాటి గారు అండ్ మై ఫ్రెండ్, మై ఫ్యామిలీ. సో ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ప్రపంచం అంతా చూడాలి ఈ గొప్పతనం చెప్పే ముందు రండి. ఈ గొప్పతనం ఏంటంటే, బాధ వచ్చినప్పుడు ఒకలాగే ఉంటాడు, సక్సెస్ వచ్చినప్పుడు ఒకలాగే ఉంటాడు. చూడండి, తొనకడు బెనకడు అదే ఎక్స్ప్రెషన్, అలా ఉంటారు అనమాట. అబ్బా నవ్వారు మీరు, చాలా హ్యాపీ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాక అసలు అంతే సటిల్నెస్ మెయింటైన్ చేస్తారు. సో థ్యాంక్ యూ సాహు గారు. ఇంత పెద్ద బడ్జెట్ని, ఇంత స్టార్ క్యాస్ట్ని చాలా కూల్గా హ్యాండిల్ చేస్తూ మాతో పాటు మమ్మల్ని నడిపించినందుకు. అలాగే మా సుస్మిత కొనిదెల గారు, ఈ సినిమాకి ఇంకొక ప్రొడ్యూసర్. ఈ సినిమా సక్సెస్ అయ్యాక, సో నేను ప్రతి సినిమా సక్సెస్ అయ్యాక నాకు ఒక 2 రోజులు జోన్ అవుట్లో ఉంటా. ఏం జరుగుతుంది నా చుట్టూతా, పెద్ద హిట్ అయిపోయిందా, ఆమె సక్సెస్ అయిపోయిందిగా అని చెప్పి ఒక జోన్ అవుట్లో, ఒక ఏందో బ్రహ్మానందం మనీ సినిమాలో చూస్తే ఇలా నడుస్తుంటాడు కదా, ఇలా నడుస్తుంటా జోన్ అవుట్లో. సో అలాంటి జోన్ అవుట్లో కనపడిన ఇంకొక వ్యక్తి సుస్మిత గారు నాతో పాటు. ఆవిడ కూడా ఒక జోన్ అవుట్లో, ఏంటి డాడీతో ఇంత పెద్ద హిట్ కొట్టాను నేను, అయ్య బాబాయ్. సో అలాంటి జోన్ అవుట్లో కనబడుతూ ఇద్దరం క్లాష్ అయ్యాం ఒకరోజు. సేమ్ ఫీలింగ్ కదా, నాకు సేమ్ ఫీలింగ్. ఎందుకంటే నేను ఆ ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ ఉన్నాను కాబట్టి ఆ ఫీలింగ్ తాలూకు వెనక ఉన్నటువంటి ఒక దీన్ని నేను అర్థం చేసుకోగలను. వాళ్ళ నాన్నగారితో ఎప్పటికైనా ఒక అద్భుతమైన సినిమాలో తన పేరు ప్రొడ్యూసర్గా ఉండాలనుకునే ఒక యాంబిషన్కి ఒక రైట్ ప్రాజెక్ట్, ఒక రైట్ ప్రొడక్ట్ పడి ఈరోజు ఆవిడ యాంబిషన్, ఆవిడ డ్రీమ్ నెరవేరినందుకు సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. ముందు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసరు 1 మిలియన్ దాడితే కారు అడిగాడు కదా, ఇవ్వాలి కదా, నేను కారు ఇవ్వాలి కదా, కారు ఇస్తున్నా. కానీ ఇప్పుడు అది 3 దాటి 4 అయింది అనుకో, ఆయన నాకు ఒక ఫామ్ హౌస్ ఇవ్వాలి. ఇప్పుడు కారు అడుగుతాడా లేదా ఆయనకి వదిలేస్తున్నా. సో సావు గారు, సో హ్యాపీ. ఈ సంక్రాంతి మీకు సినిమా వసూళ్ల పరంగా మీ ఇద్దరు నిర్మాతలు హ్యాపీ ఫీల్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్లో వచ్చిన ఎగ్జిబిటర్స్ అందరూ, ప్రేక్షకులు ఎంత సంతోషపడ్డారో అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం, మా సమీర్ రెడ్డి గారికి, ఇందాక ఎవరు అన్నారు నాతో పాటు ఓపెనర్ సచిన్ సెహ్వాగ్ అన్నట్టు అవతల నుంచి బ్యాటింగ్ చేయడానికి ఫాస్ట్గా వితౌట్ క్వాలిటీ మిస్ కాకుండా ఈరోజు ఫోటోగ్రఫీ అందరూ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. సమీర్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. విత్ ఇన్ షార్ట్ టైం మీ డ్రీమ్ కూడా నెరవేర్చుకున్నారు. అండ్ అలాగే ప్రకాష్ గారు, అద్భుతమైన సెట్లు, మా డైరెక్టర్ ప్రకాష్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. భీమ్స్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? సినిమాలు రిలీజ్ అయినాయిగా 2, ఇంకేమైనా ఉందండి సినిమా? రెస్ట్ కోసం వెళ్ళాడు ఇంకో. ఓకే. సో భీమ్స్ కూడా అద్భుతమైన పాటలు ఇచ్చాడు, అద్భుతమైన బీజిఎం ఇచ్చాడు. చాలా కష్టపడ్డాడు ఈ సంక్రాంతికి. పాపం తను 2 సినిమాలు ఉన్నాయి, 2 సినిమాలకి న్యాయం చేయాలని చెప్పి రేత్రింబౌలు వర్క్ చేశాడు టీం అందరితో. సో భీమ్స్ కూడా నా కంగ్రాచులేషన్స్. మా జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ఫైట్ మాస్టర్ పనిచేశాడు, నభా. ఓపెనింగ్ ఫైట్ చేసింది నభా అనే ఫైట్ మాస్టర్, నభాకాంత్. తనకి నా కంగ్రాట్స్. అలాగే క్లైమాక్స్, గోల్ ఫైట్, సినిమాలో అదర్ యాక్షన్ పార్ట్ అంతా నా ప్రియ మిత్రుడు, శిష్యుడు, ఏదో ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు పటాస్ నుంచి, మా వెంకట్ మాస్టర్. సో వెంకట్ మాస్టర్తో ప్రాబ్లం ఏంటంటే, వెంకట్ మాస్టర్ గురించి మాట్లాడకపోతే వెంకట్ మాస్టర్ ఫీల్ అవడు. వెంకట్ మాస్టర్ భార్య వందన ఉంది, వందులు, ముద్దుగా వందులు అని చెప్పి తిరుగుతుంటాడు. నన్ను అన్నయ్య అని ప్రేమగా పిలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, ఏ అన్నయ్య ఆయన గురించి మాట్లాడరా. అమ్మ తల్లి వందులు, హ్యాపీయా? సో మీ ఆయన గురించి మాట్లాడాను. ఆల్ ద బెస్ట్ వెంకట్.
సో ఇంకొక కోరిక ఉంది ఆవిడకి, ఆవిడ చిరంజీవి గారి ఫ్యాను. ఒక్కరోజన్న సెట్కి పిలిచి ఒక ఫోటో దించలేదని అడిగింది. ఫోటో కూడా కన్ఫర్మ్ త్వరలో. సో వెంకట్ మాస్టర్ గారికి సారీ చెప్తున్నాను. అలాగే ఇక రైటింగ్ టీం ఈరోజు ముగ్గురే మాట్లాడారు. సో మిగతా టీం చాలామంది ఉన్నారు. మా నారాయణ గారు, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అండ్ తిరుమల నాగ్. సో వాళ్ళు కూడా మైకులు తీసుకుంటే అజ్జు కంటే అనర్గళంగా మాట్లాడగలరు, కాకపోతే ఈరోజు రాలేరు. సో అలాగే అజ్జు, నాకు ఎవరి గురించి భయపడిన కానీ ఇతని స్పీచ్ ఎప్పుడు వస్తుందని భయంగా ఉంటుంది. నాకు ఏం మాట్లాడేస్తాడో ఏంటో ఎక్స్టెంపోలో భయంగా ఉంటుంది. థ్యాంక్స్ అజ్జు. ఎందుకంటే ఈ రైటర్స్ అందరినీ నేను పెట్టినంత టార్చర్ ఎవరూ పెట్టరు. నేను ఒక వెర్షన్ అనుకుంటా, ఆ వెర్షన్ వచ్చాక దాదాపు ఎవరన్నా డైలాగ్ వెర్షన్ ఒకటి రాస్తారు. నా సినిమాకి 66 వెర్షన్లు ఉంటాయి. ఈ రోజు రాసింది ఓకే అంటాను, నెక్స్ట్ రోజుకి వచ్చి ఇది కాదు ఇంకోటి అంటాను, ఇది కాదని సినిమా రిలీజ్ అయ్యే వరకు 36 వెర్షన్లు రాపిస్తూనే ఉంటాను. చాలా ఓపిక్గా ఎన్ని వెర్షన్లు అయినా రాసుకుంటూ వచ్చి ఆ ఫైనల్ మళ్ళీ మిక్సింగ్ ఉంటుంది. నా వెర్షన్, వీళ్ళ వెర్షన్ అన్నీ కలిపి ఒక మిక్సీ చేసి చేస్తాం. ఆ వెర్షన్ అబ్బో అదొక పెద్ద, నాతో రైటర్స్గా పనిచేసే వాళ్ళకి తెలుసు అది ఎంత టఫ్ ప్రాసెస్. రైటర్స్ అంటే ఒక వెర్షన్ రాసి 2 నెలలు కూర్చోవడం కాదు స్క్రిప్ట్ బట్, సినిమా రిలీజ్ అయ్యే వరకు ముందు రోజు వరకు ఎడిటింగ్ డబ్బింగ్లో కూడా వచ్చి కూర్చుంటారు నాతో పాటు, ఏమైనా ఇంప్రూవైజ్ చేద్దాం అని చెప్పి. సో అంత డెడికేషన్గా పనిచేస్తారు అజ్జు అండ్ సాయి అండ్ ప్రదీప్ కూడా. అండ్ సాయి గురించి స్పెషల్గా చెప్పాలి. నేనేంటంటే సినిమా తీశాక ఒక 1 వీక్ ముందు కాన్ఫిడెన్స్ అంతా వెళ్ళిపోద్ది నాకు, ఏమవుద్ది సినిమా అని చెప్పి పరీక్ష రాసి ఎగ్జామ్ స్టూడెంట్ లాగా అయిపోతా. ఇది తీసేద్దామా అది తీసేద్దామని మా ఎడిటర్ తమ్మిరాజు గారు బుర్ర తింటుంటే నా వెనక ఒకడు కాన్ఫిడెంట్గా తిరుగుతుంటాడు. అగా ఎందుకు తీస్తావు అదే లా అన్నాడు. ఒకడే కమాండ్ చేసేది మా వాడు సాయి. బుద్ధుందని ఏమి అది ఎంత పండిందో తెలుసా ఎపిసోడ్, ఎడ తీస్తావు అది ఇలా అని చెప్పి ఇదిలిస్తాడు. ఒక్కోసారి కోపడతాడు, అరుస్తాడు, ఏంటి సినిమాని చెడగొడతావేంటి నువ్వు, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని అవతలకెళ్ళు, అసలు వెయిటింగ్ రాకు అని చెప్పి నన్ను ఒక కంట్రోల్ చేసే వ్యక్తున్నాడంటే మా సాయి. లేకపోతే అద్భుతమైన ఎపిసోడ్ నా ఎక్స్టెంపోలు ఇది తీసేద్దాం అది తీసేద్దాం మా ఎడిటర్ కరెక్టే కదా నేను చెప్పింది. సో అంత ఎక్కువ ఆలోచిస్తాను, అంత భయం. ఎందుకంటే ఎట్టైనా ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ వెళ్ళాలి, సినిమాని కాపాడుకోవాలి, అంత ఓవర్ ఎంతూజియాజంతో పనిచేస్తాను. సో ఇలాంటోడు ఒకడు ఉండాలి వెనక. థ్యాంక్ యూ సాయి. సినిమా నువ్వు కాపాడుతావు లాస్ట్లో, నేను దాన్ని స్పాయిల్ చేయకుండా. అలాగే మా తమ్మిరాజు గారు ఎడిటర్, పాపం ఇతను కూడా ఇంత రైటర్స్ లాగే ఒక 6-7 వెర్షన్లు కూర్చోబెట్టి కట్ చేపిస్తూ ఉంటాను. ఆయన చాలా ఓపికగా సినిమా ఎంతవరకు పనిచేస్తారు. థ్యాంక్ యూ తమ్మిరాజు గారు. నా ఫస్ట్ ఫిలిం నుంచి నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా నాతో పాటు పర్ఫెక్ట్గా ట్రావెల్ చేస్తాను. అలాగే మిగతా టీం అందరికీ పనిచేస్తూ ప్రతి ఒక్కరిని మిగతా వాళ్ళని ఏదైనా కవర్ చేస్తుంటే సక్సెస్ ఈవెంట్లో కవర్ చేస్తాను. ఇక్కడ ఇంకొక 2 వ్యక్తుల గురించి స్పెషల్గా మాట్లాడి చిన్న ఫినిషింగ్ పని చేద్దాం. కలెక్టర్ శ్రీనివాస్ గారు ముందుకు రావాలి. కలెక్టర్ శ్రీనివాస్ గారు ఎక్కడ రండి, ముందుకు రండి సార్. ఇటు రండి సార్, మైక్ ఇవ్వండి. శ్రీనివాస్ గారికి మైక్ ఇవ్వండి, ఇటు రండి.